వరి నాట్ల కాలం ముగిసిపోతుందని ఆందోళనకు గురవుతున్న అన్నదాతలకు గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షం కాస్త ఊరటనిచ్చింది. సీజన్ ప్రారంభమై దాదాపు 2 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు పూర్తిస్థాయి వర్షాలు కురిసిన దాఖలా లేవు. దీనికి తోడు భూగర్భ జలాలు అడుగంటడంతో వరి నాట్లు సైతం ఎండిపోయే పరిస్థితి వచ్చిందన్న తరుణంలో కురిసిన చిన్నపాటి వర్షం అన్నదాతల్లో ఆశలను చిగురింపచేసింది. దీంతో రైతులు సాగు పనుల్లో బిజీగా మారారు. సీజన్ ప్రారంభం నుంచి వర్షాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతులకు గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షం కాస్త ఊరట కలిగించింది. వరి సాగు చేయాలి అనుకునే రైతులు ఇప్పటికే నారు సిద్ధం చేసుకున్నారు. వరద కాలువల్లో నీరు లేకపోవడం, భూగర్భ జలాలు అడుగు అంటడంతో ఇప్పటి వరకు నాట్లు వెయ్యాలా వద్దా అనే అయోమయంతో ఉన్నారు రైతులు. అయితే గత రాత్రి నుంచి కురుస్తున్న జల్లులు అన్నదాతల్లో కాస్త ధైర్యాన్ని నింపాయి. దీంతో సాగు పనులు జోరందుకున్నాయి. ఎల్నినో ప్రభావం అన్నదాతలను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. సాధారణంగా జూన్ నెలలో మొదలవ్వాల్సిన వర్షాలు జూలై పూర్తి కావస్తున్నా పూర్తి స్థాయిలో ప్రారంభం కాకపోవడంతో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది. మొన్నటిదాకా ఉన్న ఎండల తీవ్రతకు భూగర్భ జలాలు అడుగంటడం, ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు తగ్గిపోవడం, వరద కాలువలు సైతం ఎండిపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. అయితే గత రాత్రి నుంచి కురిసిన వర్షం రైతుల్లో కొత్త ఆశలు నింపింది. చెరువులు, కుంటల్లోకి కొంతమేర నీరు చేరడంతో సాగుకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వర్షం ఇలాగే కొనసాగితే ఈ ఖరీఫ్ సీజన్లో వరి సాగు గాడిన పడుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వర్షం కురవడంతో రైతులు నాట్ల పనులను వేగవంతం చేశారు. కుటుంబ సభ్యులు కూలీలతో కలిసి పొలాల్లోకి దిగి వరి నాట్లు వేయడంలో నిమగ్నమయ్యారు. ఇదే తరహాలో మరో 2-3 రోజులు వర్షాలు కురిస్తే సాగు పనులు పూర్తి స్థాయిలో ఊపందుకునే అవకాశం ఉందని వ్యవసాయ రంగ నిపుణులు భావిస్తున్నారు.